ప్రైజ్ ది లార్డ్. అక్టోబర్ 19వ తేదీ 2020. ఈరోజు దేవుని వాక్యము యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. అవును క్రీస్తునందు ప్రియులారా, ఎవరు తన పని నిమిత్తము ఆ దేవుని హృదయ భారమును అర్థము చేసుకుని జనుల యొక్క రక్షణ కొరకు విజ్ఞాపన చేయుదురా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును అన్న ఈ వాక్యము కేవలము ఆ క్రీస్తు యేసు సువార్తను ప్రకటించడం ద్వారా, ఆ సువార్త ద్వారా జనులు రక్షకుణ్ణి అంగీకరించడం ద్వారా నెరవేరును. కావున భారము కలిగి సువార్తను ప్రకటిద్దాం. దేశమును క్రీస్తుకు సొంతమవులాగున సువార్త పనిలో నిమగ్నమై పనివారిని పంపమని క్రీస్తును వేడుకుందాం. కోత విస్తారము, పనివారు కొద్దిమందియే. క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తును ఎరుగక నశించిపోవచ్చిన వారు కోకొల్లలుగా ఉన్నారు. కన్నీటితో భారముతో ఆ క్రీస్తు కొరకు పనిచేసే యోధులముగా నీవు ముందుకు వస్తావా? వాక్యం సెలవిస్తూ ఉంది, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. కనుక ఇట్టి నిరీక్షణతో సువార్తలో మనము నిమగ్నమవుదాం. సువార్త పనిలో ప్రయాసపడుదాం. దేవుని రాజ్య సువార్తలో పాలిభాగస్థులమవుదాం. ఆమేన్. క్రీస్తు పరిచర్యలో మీ సహోదరుడు. గాడ్ బ్లెస్ యు ఆల్.